మీడియాతో ఈయనే మాట్లాడమ్మా రాజా ఈ పాలు ఎట్లాండి మేడం మీ ఫోన్ కదా టౌన్ చేస్తుంది అట్లా దూరం దూరం మండలం మార్చుకుంటున్నాడు ఆత్మకూరు సార్ బై గౌరవ ఎక్కువ ఫుట్బాల్ 4 కోట్లు తీసుకపోయి తెలుస్తుంది చూడాలి మీరు ఆల్రెడీ స్కాన్ చేస్తాం కాబట్టి స్కాన్ చేయకపోతే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ట్రాకర్ ఉంది. ఇప్పటి వరకు మనం ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామో చూసుకోవచ్చు. ఇది డాష్ బోర్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఈరోజు దాన్ని పర్యవేక్షించడానికి మన జిల్లా అధ్యక్షురాలు గారు మన అదేవిధంగా దేశపాండే గారు మన సదాశివపేట రావడం జరిగింది. అందరు బిఎల్ఓలను కలిసి మరి ఈ కార్యక్రమాన్ని సజావు చేయాలి, మరి అన్ని నెలలకు కూడా ఫామ్ పోవాలి అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. మరి దీనిపైన ఎస్ఐఆర్ అయితే బిఎల్ఓస్ ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఈ ఎస్ఐఆర్ ఫామ్స్ ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఏ విధంగా సక్రమంగా ఇస్తున్నారో ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున పర్యవేక్షణకు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారు, మరి అదేవిధంగా జిల్లా జిఎస్ మాణిక్రావు గారు, వైస్ ప్రెసిడెంట్ ముత్తన్న గారు, జిల్లా టౌన్ జనరల్ సెక్రటరీ శ్రీశైలం గారు, మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటే ఎక్కడెక్కడైతే వీళ్ళు ఇచ్చిన కాడ కొన్ని ఒక్కో దగ్గర 2 ఓట్లు ఉన్నాయి పరిస్థితి. వాళ్ళని బిఎల్ఓస్ని అడుగుతూ ఉంటే ఆల్రెడీ స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకో ప్లేస్లలో ఉన్నాయి కూడా తెలుస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా కొంతమంది ఒక గల్లీలో ఉండి మళ్ళీ ఈ టౌన్లో ఇక్కడ నుంచి ఇల్లు షిఫ్ట్ అయిపోయి ఇంకో దగ్గర పోతే వాళ్ళ హౌజెస్ అడ్రస్ దొరక కూడా చాలా ఇప్పుడు ఒక 80% వరకే ఇవ్వడం జరిగింది. ఇంకో 20% వరకు ఇంకా మొత్తం ఎస్ఐఆర్ ఫామ్స్ ఇవ్వలేకపోయినామని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. కావున బిఎల్ఎస్ మా పార్టీల తరఫున ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ తరఫున బిఎల్ఏకి కూడా చెప్తున్నాం, ఎక్కడైతే వాళ్ళకి దొరకని ఎవరైతే అడ్రస్గా దొరకని ఎవరైనా ఉంటే మీరు సహాయ సహకారాలు అందించండి. ఎక్కడైతే వాళ్ళు ఇక్కడ ఈ గల్లీలో లేకపోతే వాళ్ళు షిఫ్ట్ అయిపోయి ఇంకో గల్లీలో ఉన్న వాళ్ళ ఓటు పోకుండా వాళ్ళ ఓటును కాపాడిన వాళ్ళని కావాల్సిన అవసరం ఉంది కనుక వాళ్ళకి అడ్రస్ చెప్పండి అని చెప్పేసి మేము మా బిఎల్ఎస్ 2 వాళ్ళకి వివరిస్తూ ఉన్నాం. దీంట్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క ఓటు పోకుండా చూడడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా భావిస్తూ మరి ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 2 ఓట్లు 3 ఓట్లు ఉన్న దగ్గర ఖచ్చితంగా ఓట్లను నిర్మూలించమని తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ బిఎల్ఏ2ను ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ జరిగిన రోజులు ఖచ్చితంగా మీరు వాళ్ళ బిఎల్ఓస్ వెంబడి ఉండాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు సర్ మీద సదాశివపేట టౌన్లో మరి ఈరోజు గడప గడపకు వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఓ ఆఫీసర్స్ సూపర్వైజర్ శ్రీకాంత్ గారు వాళ్ళని కూడా కలవడం జరిగింది. సూపర్వైజర్స్ బిఎల్ఓ ఆఫీసర్స్ మరి ఈ యొక్క పోలింగ్ స్టేషన్ 172 పోలింగ్ స్టేషన్లో 1374 ఓట్లు ఇక్కడ ఉండడం జరిగింది. దానికి కనుక 1054 ఫామ్స్ ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. 1054 ఇచ్చి మిగతా 300 చిల్లర ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడానికి వాళ్ళు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది రెంటర్స్ ఉంటారు కాబట్టి రెంట్కుండి ఇల్లు మార్చి కిరాయికి ఇక్కడి నుంచి ఇంకో దగ్గర పోవడము అట్లా పోవడం వల్ల ఈ 354 కూడా మరి తప్పకుండా ప్రయత్నం చేసి ఇస్తామని చెప్పి ఇప్పుడు బిఎల్ఓ ఆఫీసర్స్ బిఎల్ఏ2లు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది ఓటు ప్రక్షాళన అనేది మాత్రమే కానీ ఇదేదో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చెప్పుతున్నట్టు దుమ్మెత్తి పోస్తున్నట్టు ఇది
ఓటీ చోరీ అనేది ఎవరైతే చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నారు. ఓట్ చోరీ చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఇక్కడ అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ గారు అధికారంలో ఉన్నది. పని చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అధికారులే పనిచేస్తున్నారు కదా. కనీసం వాళ్ళు న్యాయంగా ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఓ ఆఫీసర్స్ కానీ అధికారులు కానీ ఒక న్యాయంగా పని చేస్తున్నప్పుడు వాళ్ళని గుర్తించడం నేర్చుకోండి. కానీ దుమ్మెత్తి పోసి ఏదో రాజకీయం చేయడం కోసం ఓటు చోరీ అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కు ఉండాలి. ఆ ఓటు హక్కు అనేది ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు చేసుకోవాల్సిందిగా మరి ఈ సరి యొక్క ఉద్దేశం కాబట్టి దీంతో ఈ భారతదేశంలోనే ఓట్ ప్రక్షాళన జరుగుతున్నది. ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ 25వ తారీఖు నుంచి జూలై 25వ తారీఖు నుంచి జూన్ 24వ తారీఖు నుంచి జూన్ 25 వరకు జూలై 25 వరకు ఈ ఒక్క నెల ప్రాసెస్ ఉంటుంది. ఇందులో మొత్తం ఓటు ప్రక్షాళన జరిగి నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓటర్స్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో భాగంగా అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఆ అధికారులలో సూపర్వైజర్లు కూడా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ సూపర్వైజర్లు బిఎల్ఓ ఆఫీసర్స్తో వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రతి పార్టీ నుంచి కూడా బిఎల్ఏ టూలను పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉండి పనిచేస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడా కూడా ఒక అధికారికంగా ఒక ప్రక్షాళన కోసం చేస్తున్నటువంటి పని కాబట్టి అందరూ కూడా వాళ్ళకి సహకరించి దీన్ని ముందుకు తీసుకుపోయి ఉన్నటువంటి ఓటర్స్ అందరినీ కూడా మరి ఈ ఫామ్ ఫిలప్ చేసి అందరికీ కూడా ఇది కల్పించాలని చెప్పి అందరు వర్క్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఇంటికి వచ్చినప్పుడు దయచేసి ఈ ఓటర్స్ అందరూ కూడా ఈ టూరింగ్ పెట్టుకున్నప్పుడు బిఎల్ఓ ఆఫీసర్స్కి సహకరించండి, బిఎల్ఓ టూల్ కూడా సహకరించండి. ఈ పని ఈజీగా అవుతుంది. ఈ 1 మంత్ ప్రాసెస్లో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పెట్టినటువంటి బిఎల్ఏ టూలు బిఎల్ఏ 1లు అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో టైం ఇచ్చి వాళ్ళకి సహకరించి మనం ఈ యొక్క పనిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.